వందనాలు. వేదిక మీద ఉన్న ఒకటే ఒక్క అక్క మా చెల్లి గంగకు కూడా, ఎందుకంటే అందరూ పురుషులే ఉన్నారు, స్త్రీ ఒకలే ఉన్నారు. ఎక్కడో పోయినా ఒక నినాదం తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే గద్దరన్న చిన్నప్పటి నుంచి సమానత్వం నేర్పినారు. ఆడపిల్లవి నువ్వు ఎక్కడ తలదించొద్దు, ఎకనామిక్గా ఇండిపెండెంట్గా ఉండాలి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి, ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి అని చిన్నప్పటి నుంచి మాటలతో కాకుండా తను ఆ స్వేచ్ఛనిచ్చి నేర్పించారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. సో నెక్స్ట్ టైం భరత్ గారి తమ్ముడు గారికి కోరేది ఏంటంటే, ఇక్కడ మనకు మన చెల్లెల్ని అక్కల్ని కూడా వేదిక మీద సమానంగా కూర్చోబెట్టే హక్కుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోదు, ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే. సో పెద్దలకి అందరికీ వందనాలు. వేదిక మీద ముందు ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, అట్లాగే అక్కలు. నీ గోసి గొంగడి మా ఎదకు హత్తుకుంది, నీ డప్పుల దరువు మమ్ము దండు కట్టుమంటుంది, నీ జ్ఞాపకాల చిరునవ్వు మమ్ము నింగికి నిచ్చెనేయమంటుంది. నిత్యం నీవు చూపిన దారిలోనే మా ప్రతి అడుగు పయనిస్తుంది, నిత్యం నీవు చూపిన దారిలోనే మా ప్రతి అడుగు పయనిస్తుంది. భారత బిడ్డల రక్షణకై బందూకులు దించేసి, భారత బిడ్డల రక్షణకై బందూకులు దించేసి, భారత రాజ్యాంగాన్ని మా భుజాల మీద మోసే, భారత రాజ్యాంగాన్ని మా భుజాల మీద మోసే నీ సైనికులం అవుతాము, నిశ్శబ్ద విప్లవోద్యమం అవుతాము. రేపటి నీ చిన్నారి బిడ్డలకు రాజ్యాధికారం అప్పచెప్పే నవ సమాజ నిర్మాతలం అవుతాము. రాజ్యాధికారం అప్పచెప్పే నవ సమాజ నిర్మాతలం అవుతాము. గద్దరన్న, మా ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ జోహార్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభికులకు నమస్కారం. నా గొంతు పోయింది, గద్దరన్న గొంతు కాదు నాది. గద్దరన్నకు ఆయన పేరు బిడ్డలు రావు, కానీ ఆయన చాలా ఇష్టమైన పేరు గదర్. గదర్ అంటే హిందీలో తిరుగుబాటు. 1913లో. థ్యాంక్ యూ అన్న. ముందుగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు, కళాభివందనాలు. నేను గద్దరన్న మొదటి వర్ధంతికి యోచనన్న రాసిన పాటని ఆడియో వీడియో రూపంలో, గద్దరన్నతో నాకున్న అనుబంధం నేనేమిచ్చినా వెలగట్టలేనిది కాబట్టి మాకు అనేక సందర్భాల్లో పాట రూపంలో కానీ మాట రూపంలో కానీ చాలా విషయాలు వేదికల మీద నేర్చుకునే ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు అంటే ఇంటికి పక్కల కొంచెం గల్లీలో దగ్గరనే ఉంటుంటే నేను ఎప్పుడు కలవాలనిపించినా వెళ్ళేదాన్ని. ఆ ఉన్న అనుబంధంతో గద్దరన్న వారసత్వాన్ని పాట రూపంలో, ఆట రూపంలో, మాట రూపంలో తీసుకెళ్లాలని నేను ఏమిచ్చినా వెలగట్టలేనిది కాబట్టి పాట రూపంలో తీసుకురావాలి అని చెప్పి, పాట ఉందన్నా నేను చేస్తా అని చెప్పి భరత్ అన్నని మా పస్తూరు రవీంద్రన్న ద్వారా కాంటాక్ట్ చేయగానే చెల్లె నువ్వు జైరా అని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు సత్యబాబు గాని భరత్ అన్న గాని. ఆ పాట మీరందరూ వినే ఉంటారు. గద్దరన్న భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు కానీ పాట రూపంలో, మాట రూపంలో, ఆట రూపంలో ప్రతిరోజు గుళ్ళ మీద అయితే పాటలు పెట్టి ఎట్లా గుడి తలుపులు తెరిస్తాయో ఖచ్చితంగా కళాకారులకే కాకుండా నార్మల్ గా అందరికి, ప్రజలందరికీ కూడా పాట రూపంలో గద్దరన్న పాట మనల్ని తట్టి లేపుతుంటది, చైతన్యపరుస్తుంటది. అట్లనే నేను కూడా యోచనన్న రాసిండు, తూపురాను గుండెల మీద తుఫానోలే పుట్టింది, తూపురాన తుపాకేసి వీపుని మిరి దట్టింది, తూపురాను గుండెల మీద తుఫానోలే పుట్టింది, తూపురాన తుపాకేసి వీపుని మిరి దట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీగా చెదగొట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీగా చెదగొట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీగా చెదగొట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీగా చెదగొట్టింది, ఊరిలున్న దొరబాల
వారించిన నెత్తుటి నేలకు చేరింది కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి కట్టింది కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి కట్టింది కారం చడిలో వారించిన నెత్తుటి నేలకు చేరింది కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి కట్టింది కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి కట్టింది కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి కట్టింది గుడు గుడు నీడా కోసం కొట్టాడని నెట్టింది 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 చామల చూపులల్లా ఎర్ర చెండలు వాటిందో విసుల పోయిన కట్టారన్నది పాట ముద్దా భూమిని చేసిందే కట్టారన్నది పాట ముద్దు వారిన రాజాన్ని కట్టారన్నది పాట పాటక బుద్ధి లేపిందే 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 కట్టారన్నది పాట జోహార్ గద్దరనకు జోహార్ 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 గద్దరనకు జోహార్ జోహార్ కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను కొనసాగిద్దాం థ్యాంక్ యూ